ఒకప్పుడంటే స్వాతంత్రోద్యమం చేశారు, దేశభక్తిని నిరూపించుకున్నారు. మరి ఈ రోజుల్లో దేశభక్తిని ఎలా నిరూపించుకోవాలి, దేశ సేవ ఎలా చేయాలి అనేటువంటి విషయాలని నేటి వీడియోలో పరిశీలిద్దాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. మనము మన ఇంట్లో ఉంటూనే కూడా దేశ సేవ చేయవచ్చు, దేశభక్తులుగా మారవచ్చు. అది ఎలాగో పరిశీలిద్దాం. రోడ్లపైన ఉమ్మేస్తున్నారనుకోండి, దాని ద్వారా రోగాలు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా రోడ్లపైన ఉమ్మేయకూడదు. అలాగే ఏవైతే న్యాచురల్ రిసోర్సెస్ అంటే సహజ సిద్ధమైనటువంటి వనరులు ఉంటాయో ఇవన్నింటినీ మనం ఉపయోగించుకుంటూ ఎంత సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నామో అలాగే ముందు తరాల వాళ్ళకి కూడా అంతే సౌకర్యవంతమైనటువంటి జీవితం ఇవ్వాలి కదా. అలా ఇవ్వాలి అంటే మనం ఇప్పుడు న్యాచురల్ రిసోర్సెస్ అయినటువంటి సహజ వనరులని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఎప్పుడో ఎవరికో అయితే మాకేంటి మేడం అనుకోకండి. ఎందుకంటే ఆ భవిష్యత్తు, ఆ భావి తరాలు ఎవరో కాదు, మన మనవళ్ళు, మన మనవరాళ్ళు, మన ముని మనవళ్ళు వాళ్ళే అయి ఉంటారు. ఇప్పటికే రకరకాల జబ్బులని చూస్తూ ఉన్నాం మనం. న్యాచురల్ రిసోర్సెస్ అంటాం కదా, అంటే నీరు, విద్యుత్తు ఇలాంటి వాటిని పొదుపుగా వాడటం, ఆహార పదార్థాలని వృధా చేయకుండా ఉండటం, ప్లాస్టిక్ని ఎంతవరకు వీలైతే అంతవరకు వాడకుండా ఉండటం, ఇలాంటివి చేయవచ్చు. వీటికి దేశ సేవకి ఏం సంబంధం మేడం, మీరు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి మీకు అనిపించవచ్చు. ఇందులోనే నిజమైనటువంటి దేశ సేవ దాగి ఉంది. ఎక్కడైనా రోడ్లపైన నల్లాలు ఇప్పి నీళ్లు వృధాగా పోతున్నట్టుగా అనిపిస్తే వెంటనే ఒక క్షణం ఆగి అక్కడెళ్ళి ఆ నల్లాని కట్టిపెట్టే ప్రయత్నం చేయండి. నీటిని పొదుపు చేసేటువంటి ప్రయత్నం చేయండి. నీరును ఎక్కడా కూడా వృధాగా పోనివ్వకండి. అలాగే మీరు వెళ్ళేటువంటి ప్రాంతాల్లో ఎక్కడైనా కానివ్వండి, అది రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టేషన్ కావచ్చు, ఎక్కడైనా ప్రజా సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి ఏవైనా కానీ విద్యుత్తు నిరుపయోగంగా ఉన్నట్లయితే ఆ స్విచ్ని, లైట్లని ఆపేసి విద్యుత్ని ఆదా చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒక్క యూనిట్ విద్యుత్ని ఆదా చేయగలిగితే ఒక యూనిట్ విద్యుత్ని ఉత్పత్తి చేసిన దాంతో సమానమట. అందుకోసమని మీరు ఎక్కడ కూడా అనవసరంగా ఎక్కడైనా లైట్లు, ఫ్యాన్లు వేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆర్పేసే ప్రయత్నం చేయండి. విద్యుత్ని పొదుపు చేద్దాం. ఇదంతా దేశ సేవలోకే వస్తుంది. దేశ సేవ చేయాలి అంటే వెళ్ళి సైనికుల్లా బార్డర్లోనే ఉండాలి అనటానికి ఏమీ లేదు. రోడ్లపైన ఉమ్మేయకపోవడం కావచ్చు, విద్యుత్ని ఆదా చేయటం కావచ్చు, నీటిని పొదుపు చేయటం కావచ్చు, చెత్తని చెత్త బుట్టలోనే పడేయటం కావచ్చు. ఈ చెత్త బుట్టలో చెత్త పడేయటం అనేది కూడా ఏంటి అంటే తడి చెత్త, పొడి చెత్త అని రెండుగా ఉంటాయి. ఇది కొంచెం ఓపికగా వినండి. మన వల్ల అయినటువంటి పనినే మనం ఎంత నిర్లక్ష్యంగా చేస్తున్నాము అనేది మీకు ఈ మాట వింటే తెలుస్తుంది. ఏదైతే తడి చెత్త ఉంటుందో ఆ తడి చెత్తని మనము ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి డబ్బాలో వేస్తాము. ఏదైతే పొడి చెత్త ఉంటుందో ఆ పొడి చెత్తని మనము నీలిరంగు డబ్బాలో వేస్తామన్నమాట. ఏదైతే పొడి చెత్త ఉందో ఈ పొడి చెత్తని మళ్ళీ రీసైకిల్కి యూజ్ అవుతుందేమో చూస్తారు. అందులో మొత్తము ప్లాస్టిక్స్, సీసాలు, నైలాన్ వస్త్రాలు అలాంటివన్నీ కూడా ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు అన్నింటినీ కూడా నీలిరంగు చెత్త బుట్టలో వేయాలన్నమాట. ఏదైతే ఆకుపచ్చ రంగులో ఉందో ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఆ చెత్త బుట్టలో తడితో ఉన్నటువంటి చెత్తని వేయాలి. అంటే కూరగాయలు, పళ్ళు కట్ చేసినప్పుడు వచ్చేటువంటి చెత్త అయితేంది, ఏదైతే కంపోస్ట్గా తయారవ్వడానికి అవకాశం ఉంటుందో ఆకులు, పువ్వులు, పళ్ళు, కూరగాయలు కట్ చేసినటువంటివి, మిగిలిన అన్నము ఇలాంటివన్నింటినీ కూడా ఆకుపచ్చని చెత్త డబ్బాలో వేయాలన్నమాట. ఎందుకు అంటే ఇవి మళ్ళీ ఎరువుగా తయారయ్యి మనకి పంట పొలాలకి వాడుకోవడానికి సేంద్రియ ఎరువుగా తయారయ్యి మళ్ళీ పంట పొలాల్లో వీటిని కనుక వినియోగించినట్లయితే మంచి పంట మనకు లభించేటువంటి ఆస్కారం ఉంటుంది. పెస్టిసైడ్స్ని నివారించేటువంటి సౌకర్యం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఆర్గానిక్ అంటున్నాం కదా, ఆర్గానిక్ ఫుడ్ తినాలని చెప్పి అందరూ ఆర్గానిక్ వైపు మళ్ళుతూ ఉన్నారు కదా. ఈ ఆర్గానిక్ ఫుడ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇలా సేంద్రియ ఎరువు ద్వారా తయారు చేసినటువంటి, ఏదైతే సహజంగా తయారు చేసినటువంటి ఎరువు ఉందో ఈ ఎరువుని తీసుకెళ్లి పంటల్లో వేసి పండించినప్పుడు మాత్రమే అక్కడ చక్కని పంట పండుతుందన్నమాట. మనము ఈ సహజ ఎరువులను వాడకపోవడం వల్ల ఏమవుతుంది, రకరకాల చీడపీడలు పంటలకి వ్యాప్తి చెంది అవి తట్టుకోలేక అరికట్టడానికి పెస్టిసైడ్స్ని వాటిపైన ఉపయోగిస్తున్నారు రైతులు. ఆ పెస్టిసైడ్స్ని ఉపయోగించిన తర్వాత మనం వాటిలో నిక్షిప్తమైనటువంటి వ్యర్థాలు ఏమైనా ఉంటే వాటిని పళ్ళ రూపంలో, కూరగాయల రూపంలో తీసుకొని మనం అనారోగ్యాలకి గురి అవుతున్నాం. ఇటీవల కాలంలో క్యాన్సర్ ఎక్కువగా విజృంభించడం చూస్తూనే ఉన్నాం. రకరకాల జబ్బులు వస్తూ ఉన్నాయి. పేర్లు తెలియనటువంటి రోగాలు, వింత వింత రోగాలు వస్తున్నాయి. వీటన్నింటికీ కారణం ఏంటి అంటే మనము నేను బాగానే ఉంటున్నాను కదా అన్నట్టుగా దేశం గురించి ఆలోచించడం మానేశాం కాబట్టి కొంతమేరకు ఇలా జరుగుతున్నాయి అనటానికి ఆస్కారం ఉంది. మేడం, రోగాలకి దేశానికి సంబంధం ఏంటి అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అనేటువంటి మాటని గుర్తుపెట్టుకోండి. దేశ సేవ చేయటం అంటే దేశంలో ఉన్నటువంటి మనుషులకి సేవ చేయటమే దేశ సేవగా చెప్పబడుతుంది. అందుకని మన నుంచి ఒక రోగం వ్యాప్తి చెందకుండా ఆపగలిగాము అంటే దేశ సేవ చేసినట్టే లెక్క. అంటే రోడ్లపైన ఉమ్మేయకుండా ఉండగలిగితే, సిగరెట్లు, బీడీలు రోడ్లపైన తాగకుండా ఉండే ప్రయత్నం చేయండి. దాని ద్వారా ఇతరులకి ఏదైనా లంగ్స్ డిసీజెస్ ఉన్నటువంటి వాళ్ళకి అవి ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని రోడ్లపైన సిగరెట్లు తాగకుండా ఉండండి. పాన్ మసాలా లాంటివి వేసుకున్నప్పుడు రోడ్లపైన ఉమ్మేయకుండా
తగు జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా దేశ సేవ కిందికే వస్తాయి. ఎందుకంటే దేశం అంటే మనుషులో అనుకున్నాం, మరి మనుషులమే కదా. ఇంకా అంతేకాదు, మన బస్సో ట్రైనో ఎక్కామనుకోండి, మనం కంఫర్ట్గా కూర్చున్నప్పటికీ కూడా ఇంకొకరు వచ్చి మన పక్కన కూర్చుంటారంటే మన మనసు ఒప్పుకోక ఇంకా కంఫర్ట్గా పెట్టుకోవటం, లేదంటే లగేజ్ని పక్కన పెట్టేసుకోవటం అలాంటివి చేస్తూ ఉంటారు. అలా కాకుండా కాస్త ఒద్దికగా జరిగి మీ తోటి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. అది కూడా మానవ సేవ, దేశ సేవగానే చెప్పబడుతుంది. మన వల్ల ఎంత వీలైతే అంత ఆహార పదార్థాలని వృధా కానివ్వకుండా కాపాడగలగటం కూడా దేశ సేవే అవుతుంది. దేశ సేవ చేయాలంటే ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం ఇంట్లోనే వండుకుంటూ ఈ చిన్న చిన్న విషయాలను పాటిస్తూ ప్లాస్టిక్ లాంటి వాటిని వినియోగించటం వీలైనంత వరకు తగ్గించి పరోపకారం చేసేటువంటి ఉద్దేశంతో మీరు కనుక ముందుకు సాగుతున్నట్లయితే ఖచ్చితంగా మీరు దేశభక్తి, దేశ సేవలో ఉన్నారనే అర్థం. అంతేకాదండి, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి వచ్చినప్పుడు ఎప్పుడూ బాధపడకండి. ఎందుకు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరికి పే చేస్తున్నాం? మనం గవర్నమెంట్కి. ఎవరి కోసం పే చేస్తున్నాం? దేశ ప్రజల కోసమే పే చేస్తున్నాం. దాని ద్వారా రక్షణ వ్యవస్థలో పెట్టుబడులుగా పెట్టేటువంటి అవకాశం ఉంటుంది, సైనికులకు పెట్టుబడులుగా పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. మనం సంపాదించిన దాంట్లో మన దేశం కోసం ట్యాక్స్ రూపేనా కడుతున్నాం అనుకోండి తప్ప ట్యాక్స్ కడుతున్నానే అని చెప్పి బాధపడకండి. నా దేశం కోసం సమర్పిస్తున్నాను అన్నట్లుగా భావించండి తప్ప నాకు ఇంత ట్యాక్స్ పడింది, అయ్యో నేను ఇంత ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది అని చెప్పి బాధపడుతూ ఉండకండి. ఏదైనా మనం పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గానే కనిపిస్తుంది, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే కనిపిస్తుంది. మనకి ఇన్ని అవకాశాలు మన చుట్టే దేశ సేవ చేసుకోవడానికి ఉన్నప్పుడు మనం దేశభక్తులుగా, దేశ సేవకులుగా ఎందుకు మారకూడదు చెప్పండి? వీలైనంత వరకు మనకు దేశం పట్ల ఉన్నటువంటి భక్తిని చాటుకుంటూ దేశ సేవ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. భావితరాల వారికి సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేద్దాం. మనవంతగా ప్రయత్నం చేద్దాం. నేను ఒక్కరిని చేస్తే సరిపోతుందా మేడం? లోకం అంతా పాటించాలి కదా, లోకంలో అందరు చేయట్లేరు కదా, నేను ఒక్కరిని చేస్తే దేశం అంతా మారిపోతుందా అని మీరు అనుకుంటారేమో. లేదండి, మన వంతు ప్రయత్నంగా మనం చేస్తూనే ఉండాలి. ఈ మార్పు అనేది ఒక్కరితోనే మొదలవుతుంది. ఫస్ట్ అది నేనుండే మొదలవ్వాలి. అంటే నా దగ్గర నుంచి నా మార్పు మొదలవ్వాలి, మీ దగ్గర నుంచి మీ మార్పు మొదలవ్వాలి. మార్పు అనేది ఎక్కడుంచో ఎవరో వచ్చి మార్పు చేయరండి, మన దగ్గర నుంచి మనం మాత్రమే మార్పు తీసుకురావాలి. మీకు తెలుసు అనుకుంటా, తెనాలి రామకృష్ణుడి కథ ఉంటుంది. పెద్ద కుండను ఏర్పాటు చేస్తారు, ఆ కుండలో అందరూ పాలు తీసుకొచ్చి పోయాలి అని చెప్తారనమాట. సరేలే, నేను ఒక్కడనే నీళ్లు పోస్తే సరిపోతుంది, మిగతా వాళ్ళందరూ పాలు పోస్తున్నారుగా, ఎవరు గుర్తుపడతారు అని చెప్పి దేశంలోని ప్రజలందరూ కూడా అట్లాగే అనుకుంటూ అందరూ తీసుకొచ్చి ఆ కుండలో నీళ్ళే పోస్తారట. చివరికి ఆ కుండ ఓపెన్ చేసి చూసేటప్పటికి కుండలో మొత్తం నీళ్ళే ఉంటాయి, ఒక్క చెంబెడు కూడా పాలు ఉండవు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు అంటాడు, ఈ ప్రజలందరినీ ఉద్దేశించి ఇదిగో మీ ఆలోచన విధానం ఇలా ఉంది అని చెప్తాడనమాట. అంటే ఇక్కడ ప్రజలందరూ ఏంటి, నేను ఒక్కడిని చేస్తే సరిపోతుందా, నేను ఒక్కనే నీళ్లు పోస్తున్నాను కదా, మిగతా వాళ్ళందరూ పాలు పోస్తున్నారు కదా, ఎవరు గుర్తుపడతారులే, నేను ఒక్కనే నీళ్ళు కదా అనుకుంటూ అందరూ నీళ్ళే పోసేశారు అక్కడ. అట్లాగే మనము నేను ఒక్కనే చేస్తే ఆగిపోతుందా, నేను ఒక్కనే చేస్తే జరుగుతుందా అని చెప్పి అందరం అదే తప్పు చేసేటప్పటికి ప్రపంచం అంతా కూడా కాలుష్యమయంగా మారిపోతుంది. అందుకని నా ఒక్కడితోనే అవుతుంది, ఎవరు చేసినా చేయకున్నా నేను మాత్రం రోడ్లపైన ఉమ్మేయను, నీటిని వృధాగా పోనివ్వను, ఆహారం వృధా చేయను, విద్యుత్ శక్తిని ఆదా చేస్తాను, తడి చెత్త పొడి చెత్త వేరుగా వేస్తాను, వీలైనంత వరకు బస్సులో కానీ ట్రైన్లో కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆటంకం కలిగించను, వాళ్ళకి ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే పక్కగా జరిగి వాళ్ళని నా పక్కన కూర్చోబెట్టుకుంటాను, ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు లాంటి వాటిని వినియోగించకుండా ఉండే ప్రయత్నం చేస్తాను అనుకుంటూ ఎవరికి వాళ్ళం ఈ విధంగా ప్రయత్నం చేసినట్లయితే కనీసం కొంతలో కొంతైనా మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా దేశం పట్ల బాధ్యత కలిగినటువంటి పౌరులుగా మనమందరం కలిసి మార్పు ఒక్కరితోనే మొదలవ్వాలి అన్నట్టుగా మీతో నాతో ఈ మార్పు మొదలవ్వాలి అని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. అందరినీ సంతృప్తిపరచాలని ఎప్పుడూ అనుకోకు. ఎందుకు అంటే అందరినీ సంతృప్తిపరచడం అసాధ్యమనే చెప్పాలి. ఒకరికి నచ్చితే ఇంకొకరికి మనం నచ్చకపోవచ్చు. దేవుడు అంతటి వారే కొంతమందికి నచ్చితే మరికొంతమందికి నచ్చట్లేదు. అలాంటప్పుడు అందరినీ సంతృప్తిపరచడం మన వల్ల అవుతుందా? కాదు కదా. అందుకని అందరినీ సంతృప్తిపరచాలనేటువంటి ఉద్దేశంతో నిన్ను నువ్వు సంతృప్తిపరచుకోవటం మర్చిపోకు. ఏ పని చేస్తే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు అని ఆలోచించుకుంటూ నువ్వు చేసేటువంటి పని మంచిదైతే చాలు. ఎవ్వరు సంతృప్తి పడినా పడకపోయినా నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళు. ఖచ్చితంగా నీ జీవితం సంతోషదాయకంగానే ఉంటుంది.